మీరు ఆల్రెడీ యాంకర్గా చెప్పినట్టుగా ఆల్రెడీ అన్ని థియేటర్లో చూసి ఎక్స్పీరియన్స్ చేసి మనం ఈ కాన్ఫరెన్స్ ఇది కావాలని మా అప్పన్న యాజమాన్యం ఈ మాల్లు లేకుంటే ఈ సినిమా రంగంలో ప్లాన్గా రావడం అయితే జరగలేదండి. మేము ఇక్కడ 2010లో ఈ అప్పన్న సరోవర్ అని చెప్పి ఇక్కడ నల్లగండలో ఏముండేది కాదు. కొంతమంది అయితే అడివనేవారు ఆ రోజుల్లో. మీరు ఇక్కడ ఈ సరోవర్ పెద్ద ప్లాట్ కడుతున్నారు ఎవరు కొంటారు అనేవారు. ఆ రోజుల్లో మన సిటీలోనే అన్నిటికంటే పెద్ద గేటెడ్ కమ్యూనిటీని కట్టి డెలివరీ చేయడం జరిగింది. అప్పుడు సుమారుగా 100 ఎకరాలు ల్యాండ్ బ్యాంక్ మా అప్పన్న యాజమాన్యం ఉండేది ఇక్కడ. ఇప్పుడైతే మొత్తం డెవలప్మెంట్ కంప్లీట్ అయింది. సో అప్పుడు కట్టినప్పుడు మా కస్టమర్లందరికీ మా యాజమాన్యం చెప్తా ఉండేవారు, మీకు ముందు మేము ప్లాన్ చేసాం కొంత ల్యాండ్, అక్కడ మల్టీప్లెక్స్ తర్వాత మాల్ కూడా రాబోతుందని చెప్పి. బేసికల్గా ఆ ప్రామిస్ని ఫుల్ఫిల్ చేయడం కోసమే ఈ మాల్ సినిమా కట్టడం జరిగింది. తర్వాత అప్పన్నాకి ఇది ఒక ది బెస్ట్ కాకుండా వేరేగా కట్టడం అన్నది తెలియదండి. ఏదైతే ముందు అపర్ణ సినిమా బ్రాండ్తో కట్టాలని మనం అనుకోలేదు ముందు. కానీ ప్రత్యేకంగా మా ఎన్వి ప్రసాద్ గారు మా ఎండి గారికి క్లాస్మేట్, చాలా మంచి మిత్రులు. సో వారి సహాయంతో వారి సలహాలతో ఇంకా మనమే ఉపయోగంతోనే మాకు ఈ సినిమా రంగంలో వల్ల రావటం జరిగింది. సో అదొకటండి. కాకుండా మా మాల్కి సంబంధించినంత వరకు నల్లగండలో ఇప్పుడు ఒక 2 కిలోమీటర్ల రేడియస్లో మాల్ చుట్టు ప్రాంతంలో మా అప్పన్న వాళ్ళు కట్టిన గేటెడ్ కమ్యూనిటీలోనే 12,000 కుటుంబాలు పైగా ఉంటున్నాయండి. సో అదే మాకు క్యాచ్మెంట్. సో వేరే ఫ్యామిలీస్ కూడా కలుపుకుంటే వేరే గేటెడ్ కమ్యూనిటీ 3 కిలోమీటర్ల రేడియస్లో. చిన్నప్పటి నుంచి ఆ క్లోజ్నెస్లో అంటే సరే చేయండి, ప్రాబ్లం లేదు. కొద్దిగా వీళ్ళు జనరల్గా ఏంటంటే మా ఫ్రెండ్ ఎప్పుడు కూడా ఏదన్నా ది బెస్టే కోరుకుంటాడు. అక్కడ ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాడు. దీంట్లో 1% కూడా మీకు ఇక్కడ కొత్త ఫెసిలిటీ ఏంటంటే మీకు ఎనీ మాల్ వెళ్తే అండర్ గ్రౌండ్కు 1 కారే వెళ్తుంది. ఇక్కడ 2 కార్లు ఎట్ ఎ టైం దిగొచ్చు, 2 కార్లు ఎట్ ఎ టైం పైకి రావచ్చు. పూర్తిగా అండర్ గ్రౌండ్ వరకు కూడా ఎస్కలేటర్ ఫెసిలిటీ ఉంది. ప్లస్ ది బెస్ట్ సౌండ్ సిస్టమ్ కానీ సీటింగ్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా పబ్లిక్ ఎఫర్డబిలిటీ రేట్స్తోనే. ఈ ఫుడ్ కౌంటర్ కూడా చాలా రీజనబుల్ రేట్సే ఉంటాయి ఇక్కడ. పబ్లిక్కి వాళ్ళకి అనువుగానే ఇక్కడ అందరూ వచ్చినా ఈ దీంట్లో కంఫర్టబుల్గా సినిమా చూడొచ్చు. వాళ్ళు నడిచిపోయేదానికి కూడా మోర్ స్పేస్ క్రియేట్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా పబ్లిక్కి అవసరం తగ్గట్టు అపర్ణ అనేది ఈరోజు ఇండియాలో ఒక బ్రాండ్. వరల్డ్ వైడ్ కూడా అపర్ణకు ఒక బ్రాండ్ ఉంది. అపర్ణ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తే ప్రాంప్ట్గా డెలివరీ ఉంటుంది అనేది. It is a great pleasure to get associated with Aparna Constructions Company, which is entered into the world of retail with Aparna Neo Mall and now foraying into the world of entertainment, into exhibition industry as Aparna Cinemas. So the journey started, I was just telling Sri Durga Prasad ji that we visited one of the multiplex in Gachibowli, and from there under the mentorship of Prasad sir, the journey started, and we all are here seeing the dream come true of our management. So I would not take much of the time, but we have now a lot of responsibility to cater the best cinema viewing experience and to cater the best F&B experience and to make the cinema viewing experience of every viewer a real world class and the best as expected by everybody. Thank you very much. Thank you, Sunil. Thank you. Ladies and gentlemen, so a warm welcome to all media friends. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అపర్ణ అనగానే అందరూ కన్స్ట్రక్షన్స్ అనుకుంటారు అన్నమాట. సో ఆ కన్స్ట్రక్షన్స్ కాకుండా అపర్ణ సినిమాస్ వచ్చిందంటే దాదాపు మల్టిపుల్ క్వశ్చన్స్ వచ్చేదండి. అపర్ణ కన్స్ట్రక్షన్స్ ఏంటి, సినిమాస్ రావడం ఏంటి అని చెప్పేసి. సో అపర్ణ సినిమాస్ రావడానికి రీజన్ అపర్ణ కన్స్ట్రక్షన్స్ అనమాట. సో మీకు తెలుసుంటే నల్లగండ్ల ఏరియాలో నియర్ అబౌట్ 13,200 ఫ్లాట్స్ ఉన్నాయి. ఇట్స్ ఆల్ ఆఫ్ అపర్ణ కమ్యూనిటీ అనమాట.
సో అది మా వైస్ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు మా ఎండి గారు కమిట్మెంట్ అనమాట, వాళ్ళకి ఒక మంచి మాల్ అది ఇవ్వాలి. ఎందుకంటే దాదాపులో వాళ్ళకి ఒక షాపింగ్ ఎక్స్పీరియన్స్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ ఏది లేదు. సో అలాంటి వాళ్ళకి దాదాపులో నియర్ రీచ్ అయ్యేలాగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రీమియం మాల్ కట్టింది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మాకు ఎటువంటి కాంపిటీషన్ లేదండి. మా కాంపిటీషన్ మాకే, లైక్ అపర్ణ కన్స్ట్రక్షన్లో ఏదైతే పేరు సంపాదించారో అదేవిధంగా అపర్ణ సినిమాస్ కూడా దానికంటే కూడా ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనే ఉద్దేశంతో ఏ మల్టీప్లెక్స్తో కాంపీట్ అవ్వట్లేదు, కేవలం మాలో మా కాంపిటీషన్ పెట్టుకున్నాం. ఎందుకంటే అపర్ణ కన్స్ట్రక్షన్ అంతా అపర్ణ అంటే ఒక నమ్మకం, ఒక కమిట్మెంట్. అపర్ణ ఆ కమిట్మెంట్ను నిలబెట్టుకుంటూ ప్రజలకు మంచి మూవీ కంటెంట్ని ప్రొవైడ్ చేయడం. ఆ తర్వాత ఇన్ని రోజులు అపర్ణ అంటే బెస్ట్ హౌసెస్, ఇప్పుడు అపర్ణ అంటే ఒక బెస్ట్ సినిమాస్గా నిలవబడుతుందని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. Thank you, sir. First of all, thank you to every one of you for coming here. So most of the points are being covered by RRK sir, Mr. Sunil Dwivedi, Prasad sir, Mr. Madhukar. So we want to make the whole cinema experience more delicious. Being a chef, you always want that people who are coming to watch the cinema, we firmly believe that a normal cinema experience can be enhanced by a great food. If the food is going to showcase that. But for the last 1 year, we have traveled to different parts of India. We went to Kolkata, visited some of the best cinemas. We went to Chennai cinema exhibitions. We went to different cinema halls in Hyderabad, and we tried to understand that what we need to do to become a different place where people choose you to go and watch cinema, because every theater they give you the same content. So how that difference is we are going to make. So based on that, we felt that we will do the conventional cinema food, which is like your popcorns, your cold drinks will be there. But how differently we are going to make our place, how we are going to place ourselves in the whole this industry, that people should come and visit Aparna Cinema. So we felt that we should cater to all the kind of people who all the type of people of different age, different food preferences. So we categorized our food in So commercial anala ippudu. సో అపర్ణ సినిమాస్ మనం ఇక్కడ ఇన్స్టాల్ చేసింది బార్కో సిరీస్ 4 ప్రొజెక్టర్స్, విచ్ ఆర్ వెరీ లేటెస్ట్ లేజర్ ప్రొజెక్టర్స్. బార్కో వరల్డ్ వైడ్గా లార్జెస్ట్ సినిమాటిక్ ప్రొజెక్టర్స్ సెల్ చేసే కంపెనీ. దానికి క్యూబ్ సౌత్ ఏషియాకి ఎక్స్క్లూజివ్ డీలర్స్. సో ఇక్కడ క్వాలిటీకి ఎటువంటి కాంప్రమైజేషన్ జరగకుండా లేజర్కి దట్టు లేటెస్ట్ టెక్నాలజీకి వెళ్దామనే ప్రొజెక్టర్స్ ఏం చేయాలని ఆల్మోస్ట్ 3-4 మంత్స్ ప్రసాద్ గారు బ్యాక్ అండ్ డిజైన్ చేసుకుని ఎవ్రీథింగ్ మాతో కూర్చుని చాలా మీటింగ్స్ కండక్ట్ చేసుకున్నాము. ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేయాలి, ఆడియో సిస్టమ్ ఎలాంటిది పెట్టాలి, అండ్ స్క్రీన్స్ ఎలా ఉండాలి, ఎవ్రీథింగ్ మొత్తం డిజైన్ చేస్తాం అనమాట. ఇక్కడ 7 స్క్రీన్స్లో మనం 4K లేటెస్ట్ లేజర్ సినిమాటిక్ ప్రొజెక్టర్స్ ఇన్స్టాల్ చేసాము, విచ్ ఇస్ సిరీస్ 4 ప్రొజెక్టర్స్. అండ్ స్క్రీన్స్ వచ్చి స్ట్రాంగ్ బ్రాండ్, అది కెనడియన్ కంపెనీ. స్ట్రాంగ్ యాక్చువల్లీ ఐమాక్స్ కార్పొరేషన్ వరల్డ్ వైడ్గా ఎక్కడ డాల్బీ సొల్యూషన్స్. డాల్బీ ఇస్ ఎ వరల్డ్ ఫేమస్ ఆడియో సిస్టమ్. ఎనీ సినిమా కానీ ఎవ్రీథింగ్ మిక్సింగ్ చేసేదంతా డాల్బీ మీదే చేస్తారు, డాల్బీ అట్మాస్ ఫార్మాట్. అవుట్ ఆఫ్ 7 స్క్రీన్స్లో 5 స్క్రీన్స్ డాల్బీ అట్మాస్ ఫార్మాట్తో ఇన్స్టాల్ చేశారు. 2 స్క్రీన్స్ 7.1 ఛానల్స్. అట్మాస్ వచ్చేసరికి అట్మాస్కి నార్మల్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, నార్మల్ 7.1, 5.1 అనేది ఛానల్ బేస్డ్ ఆడియో సిస్టమ్, అండ్ అట్మాస్ అనేది ఆబ్జెక్ట్ బేస్డ్ ఆడియో సిస్టమ్. మీకు మోర్ ఇమ్మర్సివ్నెస్ తీసుకొస్తుంది. మీరు థియేటర్లో ఏ కార్నర్ నుంచి మీరు సినిమా చూసినా సరే, మీరు ఆ సినిమాలో ఆ పర్టికులర్ సీన్లో మీరు ఇమ్మర్స్ అయిపోతారు, ఆ క్వాలిటీ కానీ ఆడియో సిస్టమ్ కానీ.